మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి, మన తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి ఇంతకాలము మనము ఆయన యొక్క సన్నిధిలో సజీవులమై నిలిచి ఉండుటకు దేవుడు చూపించినటువంటి ఆ మహాకృపను బట్టి ఆ కన్న తండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మిర్యాలగూడ ప్రాంతంలో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో క్రీస్తు సంఘ సువార్థికునిగా గత 3 సంవత్సరముల నుండి పనిచేస్తూ అనేకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వినిపించి, మరి ఈరోజు ఆన్లైన్ ద్వారా మీ మధ్యకు రావుటకు దేవుడు చూపించినటువంటి ఆ మహాకృపను బట్టి ఆ కన్న తండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశము నశించిపోయిన దానిని వెదకి రక్షించటం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు సశరీరుడుగా ఈ లోకంలోనికి ప్రవేశించారు. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించి, ఏ చోటు నుండి అయితే మనం తొలగిపోయామో, ఏ చోటునైతే మనం మర్చిపోయామో, తిరిగి ఆ చోటును మనకు గుర్తు చేసి ఆ చోటులోనికి మనం ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా తానున్న చోటును విడిచి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఉన్న స్థితిలో నుండి ఆయన రాలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములు మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు? ఎందుకు ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు? తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు రావాల్సినటువంటి అవసరత ఏమిటి? లోకాలను, మహాలోకాలను కలిగించినటువంటి వాడు, ఆకాశమును, భూమిని, సముద్రములోని అందులోని సమస్త జీవరాశులను కలిగించినటువంటి ఆ దేవాతి దేవుడు ఆది అందు వాక్యమయ్యుండి, వాక్యము దేవుని యొద్ద ఉండి, వాక్యము దేవుడిగా ఉన్నటువంటి ఆ క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనము, చేయబడినటువంటి మనము తప్పిపోయి అపవాది యొక్క ఊర్లలో చిక్కుబడి అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి, నిత్య మరణంలోనికి పడిపోతున్న మనల్ని తన ప్రేమ చేత మనల్ని వెదకి రక్షించి తిరిగి మనల్ని నిత్య జీవమునకు పాత్రలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఇది ప్రతి వ్యక్తి, క్రైస్తవుడు మాత్రమే తెలుసుకోవాలనేది విషయం కాదు, కానీ ప్రతి వ్యక్తి భూమి మీద నివసిస్తున్నటువంటి ఆయా ప్రాంతంలో ఆయా భాషలు మాట్లాడు వారు ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఏమిటి అనంటే, దేవుడు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించుకొని ఉన్నాడు. కానీ అపవాది విసిరినటువంటి ఊర్లు అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అను ఊర్లలో చిక్కుకున్నటువంటి మనిషి అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి జారిపోతూ ఉన్నాడు. దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి వ్యక్తి తనకు ఆయుష్కాలమును, ఆయుష్ పరిమితిని ఇచ్చాడు. భూమి మీద తనకంటూ ఒక పరిమితి నిర్ణయాన్ని, కాలాన్ని నిర్ణయించి, అది 60 సంవత్సరముల, 70 సంవత్సరముల, 80 సంవత్సరముల ఆ ప్రాయము ఇచ్చిన తర్వాత దేవుడు నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. యుగ యుగముల వరకు, తరతరముల నుండి మీకు నివాస స్థలము నేనే, నరులారా నా యొద్దకు రండి అని తండ్రి సెలవిస్తున్నాడు. కానీ మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది, కానీ
తాను దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు పోతుందా పోట్లేదా అనేది మనుషులు గమనించలేకపోతున్నారు. ఈరోజు అనేకులు అనేక విధములైన బోధలు చేస్తూ వ్యాధుల కొరకు, రోగాల కొరకు, దయ్యముల కొరకు, స్వస్థతల కొరకు, ఇంట్లో ఉన్న సమస్యల కొరకు ఈ బోధను పరిమితి చేశారే కానీ దేవుడు ముఖ్య ఉద్దేశంతో రాయించినటువంటి తన పరిశుద్ధ గ్రంథమును, అందులోని మాటలను వారు విస్మయించిపోయారు. అనగా వాళ్ళు మనుషుల మెప్పును పొందుటకు దేవుని వాక్యమును పక్కకు తోసేశారు. దేవుని సత్యమును వారు పక్కకు తోసేశారు. ప్రియమైన దేవుని వల్ల అందుకే రోమపత్రికల్లో ఒక మంచి మాట ఉంటుంది. దుర్నీతి విషయమై సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను బుద్ధిహీనత మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త బోధలు ఉన్నాయి. ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించి వాళ్ళు చేస్తున్న బోధ ఏంటంటే దయ్యముల బోధ చేస్తున్నారు, మరి రోగములకు సంబంధించిన బోధ చేస్తున్నారు. ప్రతి సువార్థికుడు అతడు ఏ ప్రాంతంలో ఉండని, ఏ భాష మాట్లాడని, ఏ చోటనైనా ఉండని, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తన పరిశుద్ధ గ్రంథమును తన ప్రవక్తల ద్వారా రాయించి ఆయా భాషల్లోనికి వాటిని తర్జుమా చేసి తన కుమారులందరి చేతికి, తన పిల్లలందరి చేతికి అందించాడు. దానికి ముఖ్య ఉద్దేశం తన పిల్లలు నిత్య జీవం కలిగిన వారు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించుకున్నటువంటి తన పిల్లలు, తన పోలిక అది ఏమై ఉందంటే తన పోలికల దేవదూతల కంటే కూడా మహాకాశంలో సైతం పట్టజాలనటువంటి దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్నాడు, తన పోలికల్లో నిర్మించుకున్నాడు. ఆ స్వరూపము ఆ క్రీస్తు వచ్చినప్పుడు మనము ధరించుకొనబోయే ఆ మహిమగల స్వరూపం అది ఏమిటనేది పౌలు కూడా మనకు చెప్పలేదు. అప్పుడు మాత్రమే బయలుపరచబడుతుంది. తన పోలిక ఏమిటి అనంటే తన పోలికల్లో అంటే ఆయన సజీవుడు, నిత్యుడు, మనము కూడా నిత్యత్వం కలిగిన వారు. కాబట్టి మనిషికి శరీరమునకు మృత్యువు ఉంటుంది, చావు ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. అది నిత్యము జీవించాల్సిందే. ఎందుకంటే దేవుడు తన రూపంలో తన పోలికల్లో చేసుకున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ నిత్య జీవమును అనుగ్రహించడానికే ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియమండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలించినట్లయితే నిత్య జీవము దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. దేవుడు ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. నిత్య జీవమును అనుగ్రహించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరణం యొక్క ఏలుబడిలో ఉన్న మనము శరీరాన్ని జయించలేక శరీరమునకు లోబడి మరణమునకు పాత్రులమైపోయిన మనము తన కుమారుని యొక్క మరణం ద్వారా మనకు మరణ భయం లేకుండా చేసి నిత్య జీవమునకు పాత్రులుగా చేశారు. ఆ ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్య సువార్తను అంగీకరించి ఆయన యొక్క సంఘములో రాజ్యంలో చేర్చబడిన ప్రతి స్త్రీ పురుషుడు నిత్య జీవమునకు పాత్రుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన తన పిల్లలకు వాగ్దానం చేశాడు, నిత్య జీవమును అనుగ్రహిస్తానని. ఆయన మాట తప్పని వాడు, ఆయన నిత్యుడు, ఆయన అబద్ధమాడని వాడు, ఆయన మాట తప్పని వాడు. కనుక ఆయన మాటల్లో ఎలాంటి దోషము లేదు. అలాంటి దేవుడు ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును కలిగించినటువంటి దేవాతి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన నిత్యుడు, సజీవుడు. తన అరచేతుల్లో చెక్కుకున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ పురుషుడు వారు కూడా తన స్వరూపంలో తన పోలికల్లో నిత్యము తనతోనే ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. అలాంటి ప్రేమామయుడు తన పరిశుద్ధ గ్రంథంలో మనకిస్తానన్న నిత్య జీవమును గురించి ఏనాడైనా మనం ధ్యానించామా? ఏనాడైనా మనం పరిశీలించామా? ప్రేమైన దేవుని వల్ల ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన అవకాశము నిత్య జీవమును గురించి మనకు తెలియచేయుటకు ఈ రీతిగా మీ ముందుకు నన్ను తీసుకుని వస్తుంది.
అనేక మంది సేవకులు ఉన్నారు. అనేక చోట్ల ప్రయాసపడుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేకులను క్రీస్తు సంఘ రాజ్య వాసులుగా చేస్తున్నారు. ఇదిగో ఆయన సేవకుల్లో, ఆ భూమి అంతటా నిండి ఉన్న ఆయన సేవకుల్లో ఒక మూల, ఒక చోటున ఉన్నటువంటి ఆయన దాసుడనైన నేను ఈ మిర్యాలగూడ ప్రాంతంలో తన సేవను కొనసాగించే ధన్యత క్రీస్తు ద్వారా నాకు కలిగి అన్నందుకు ఆ పరమ తండ్రిని, ఆ పరమదేవుణ్ణి, ఆ దేవాతి దేవుణ్ణి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్లరా, నిత్య జీవమును గూర్చిన అవగాహన బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తికి కాదు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నిత్య జీవం అనేది అవగాహన లేకుండా, నిత్య జీవం మీద గురి లేకుండా, నిత్య జీవం అంటే ఏందో అర్థం తెలియకుండా ఒకవేళ ఇంతకాలం మనము విశ్వాసంలో కొనసాగిస్తున్నామేమో, అలా కొనసాగిస్తే మన ప్రయాణం సరి అయింది కాదు. మన ప్రయాణం ఈ లోక ప్రయాణమే మనము నిత్య జీవంలోనికి చేరడానికి. మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాం. ప్రేమైన దేవుని వల్ల యాత్రికుడైన ప్రతి వాడు తన గమ్యస్థానము కొరకు ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ లోకంలో కేవలం మనం యాత్రికులమే. మన గమ్యస్థానము భూలోకము కాదు, మన ఇల్లు కాదు, మన పట్టణము కాదు. మన యొక్క గమ్యస్థానము పరలోకం. ఆ దేవాతి దేవుడు నివసిస్తున్నటువంటి చోటే మన గమ్యస్థలమై ఉన్నది. ఆ యొక్క గమ్యస్థలంలో మనము చేరుకొని ఆయనతో పాటు సజీవులంగా నిరంతరము ఆయనతో బ్రతికే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి అంత అమూల్యమైనటువంటి సందేశము మనకు తెలియకుండా ఇంతకాలం ముందుకు సాగుతున్నామేమో, ఒకవేళ తెలిసినా కూడా మరచిపోయి బ్రతుకుతున్నామేమో. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు తన వాక్కులను మనకు వినిపిస్తూ ఉన్నారు. నిత్య జీవం యొక్క ప్రాముఖ్యత, ఆ నిత్య జీవమును గురించిన వాగ్దానము ఆయన చేసి ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే నిత్య జీవము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అయ్యింది. ప్రియమైన దేవుని వల్ల నిత్య జీవం స్వయంగా దేవుడే మనకిచ్చాడు. ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలించి చదివినట్టయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి మరి తీతుకు పత్రిక రాస్తూ ఒక చక్కని మాటను మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలికినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. అదేమిటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగును. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తం దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడంట. ఆ ఏర్పరచుకున్న వారు విశ్వాసముతో వారు జీవిస్తున్నారంట. ఆ ఏర్పరచుకున్న వారు విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. నిత్య జీవము, నిరీక్షణ, విశ్వాసము దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇవన్నీ ఎవరుకుంటాయి ప్రేమ దేవుడు వాళ్ళ? దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిలో విశ్వాసం ఉంటుంది. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిలో నిరీక్షణ ఉంటుంది. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారిలో నిత్య జీవమును గూర్చిన దేవుడిచ్చిన వాగ్దానం వారి హృదయంలో నింపబడి ఉంటుంది. దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగును. నిత్య జీవమును గూర్చిన భక్తికి ఆధారం అవుతుందంట. ఆ భక్తికి ఆధారము ఏమిటి? నా భక్తికి, నా విశ్వాసమునకు, నా నిరీక్షణకు ఆధారం ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మేఘార్హుడై ఆరోహణమైపోయి వెళ్ళాడో అదే రీతిగా ఆయన మేఘముల మీద మరలా భూమికి వస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. ఈ దినముల అంతము పూర్తి కాగానే దేవుడు తన సాదాసుల లెక్క పూర్తయినప్పుడు దేవుడు మరలా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపుతాడు. ఆయన వచ్చి ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో
ఆయన నిమిత్తము నిరీక్షణ కలిగి జీవిస్తారో, ఆయన యందు భయము భక్తి కలిగి కొనసాగుతారో వారందరూ కూడా నిత్య జీవమునకు పాత్రులు.